సో ఈ ఏఐ టూల్స్ అనేది హౌస్ వైఫ్స్ కి ఎలా ఉపయోగపడుతుంది? మ్యామ్ ఫస్ట్ జనరల్గా అంటే మనీ మేకింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు చేసినా కూడా కావాల్సింది ఏంటంటే మనీ కోసం చేస్తారు. సో ఇప్పుడు జాబ్ చేసినా కూడా డబ్బులు రావడం కోసమే చేస్తారు. దాని ప్రాసెస్ మొత్తం ఒకసారి డీకోడ్ చేద్దాం. ఇప్పుడు జాబ్కి వాళ్ళు ఎంప్లాయ్గా చేస్తున్నప్పుడు డబ్బులు ఇవ్వాలి అంటే వాళ్ళ కంపెనీ ఏం చేస్తుంది? బిజినెస్ చేస్తుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎక్కడైనా చూసుకుంటే ఎవరైనా కూడా డబ్బులు రావాలంటే ఏదో ఒక బిజినెస్ చేయాలి. సరే బిజినెస్ చేయాలి అంటే ఏం చేయాలి? బిజినెస్ చేయాలి అంటే ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఏదో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏంటి? ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి మనం. సో ఇప్పుడు నేను లైఫ్లో ఆల్మోస్ట్ ఒక 200-300 బ్రాండ్స్తోని వర్క్ చేయడం జరిగింది. దాంతోపాటు స్టడీ చేయడం జరిగింది. రీసెర్చ్ చేసిన తర్వాత మొత్తం అన్ని సిస్టమ్స్ చూసినాను. కెమెరా చూడండి, ఏదైనా చూడండి, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి, చుట్టుపక్కల ఉన్న థింగ్స్, మనం డబ్బులు పెట్టుకోలేదానికి ఒక విఎస్టీ అనే ఫార్ములా డీకోడ్ చేయడం జరిగింది. విఎస్టీ. సో ఈ విఎస్టీని ఫాలో చేస్తే మనకు డబ్బులు వస్తాయి. సింపుల్. వి స్టాండ్స్ ఫర్ వాల్యూ క్రియేషన్, ఎస్ స్టాండ్స్ ఫర్ స్కిల్, టీ స్టాండ్స్ ఫర్ టైం. ఒకటి, నేను మీ లైఫ్లో మీ టైం సేవ్ చేస్తూ నా స్కిల్ ఉపయోగించి మీకు ఎటువంటి వాల్యూ ఇచ్చినా కూడా మీరు నాకు డబ్బులు పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ Amazon.com తీసుకోండి. అమెజాన్ ఏం చేస్తుంది? వెండర్స్ అందరినీ తీసుకొని మన లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తుంది. వాళ్ళు ఏ స్కిల్ వాడుతున్నారు? వాళ్ళు టెక్నాలజీ, మార్కెటింగ్ అనే స్కిల్ వాడుతున్నారు. వాళ్ళు ప్లాట్ఫామ్, వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. మన లైఫ్లో టైం సేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్లైన్ ఫోన్ నుంచి మనం స్మార్ట్ ఫోన్ తీసుకున్నాం. మనకి టైం సేవ్ చేస్తుంది, ఎక్కడంటే అక్కడ క్యారీ చేయొచ్చు, వాల్యూ క్రియేషన్ చేస్తుంది. టెక్నాలజీ అనేది కూడా స్కిల్ కదా, స్కిల్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డీకోడ్ చేసింది ఏంటంటే స్కిల్ ఇంపార్టెంట్, వేరే వాళ్ళ లైఫ్లో టైం సేవ్ చేయడం ఇంపార్టెంట్, వాల్యూ క్రియేట్ చేస్తున్నామా లేదా ఇంపార్టెంట్. అండ్ ఆ వాల్యూ కూడా ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఏంటంటే ఫాస్ట్గా క్రియేట్ చేయొచ్చు.